హాయ్ అండి. వెల్కమ్ టు గోపిరెడ్డి వ్లాగ్స్. మేము సండే నైట్ హైదరాబాద్లో షిరిడి బస్సు ఎక్కామండి. మార్నింగ్ 11:30కి షిరిడిలో దించింది. దారంపడి వర్షము లేట్ అయ్యింది చాలా. మామూలుగా అయితే 9:30 కల్లా షిరిడికి చేరుకుంటుంది అని చెప్పారు వాళ్ళు. కాకపోతే 11:30 అయ్యింది. బస్సు ఒక హోటల్ దగ్గర దించేసింది. కానీ అక్కడ మేము రూమ్స్ బాగలేవనేసి వేరే హోటల్ దగ్గరికి ఏసీ రూమ్స్, నాన్ ఏసీ 2 ఉన్నాయి. మేము ఏసీ తీసుకున్నాము. 850 రూపీస్ పర్ డేకి ఇక్కడ ఛార్జ్ చేశారు. 850 రూపీస్ ఇచ్చేసి మనం 2 డేస్కి మేము తీసుకున్నాము. నెక్స్ట్ డే కూడా మేము అక్కడే ఉన్నాము. నెక్స్ట్ డే షిరిడి బాబా దర్శనము. వెళ్ళిన రోజు మాత్రం మేము అక్కడికి 11:30కి చేరుకున్నాము. 11:30కి చేరుకున్న తర్వాత 1కి అంతా రెడీ అయ్యేసి కిందికి వచ్చేసాము. కిందికి వచ్చిన తర్వాత ఒక ఇన్నోవా మాట్లాడుకున్నామండి. మురుడేశ్వర్కి, నాసిక్కి వెళ్ళటానికి. వాళ్ళు 4500 ఛార్జ్ చేశారు. మేమందరం 8 మెంబర్స్ ఉన్నాము. ఇన్నోవా అయితే బాగుంటుంది, సేఫ్గా జర్నీ కూడా బాగుంటుంది అనేసి తీసుకున్నాము. అక్కడ దారం పడి అక్కడ కూడా వర్షమే బాగా పడుతుంది. ఇప్పుడు మేము ఇక్కడికి ముక్తిధామ్ చేరుకున్నాము. ఇది ముక్తిధాము ప్లేసు మాకు తెలియదన్నమాట. ఫస్ట్ ఇక్కడ ఈ ప్లేస్ ఉందని మా డ్రైవర్ చూపించారండి. ముక్తిధాంలో ఇక్కడంతా పాలరాతితో ఇక్కడ కట్టారంట. మొత్తం విగ్రహాలతో సహా అన్నీ పాలరాతితోనే ఉన్నాయి. బయట చూస్తున్నారు కదా, ఇదంతా పాలరాతి కట్టడంతోనే కట్టారండి. ఇక్కడికి యాత్రికులు బాగా వస్తూ ఉంటారంట. ఇక్కడ నాసిక్లో రాముడు నడయాడిన ప్లేస్ కాబట్టి ఇది కూడా ఒక పుణ్యక్షేత్రంగా తయారు చేశారు. ముక్తిధాంలో సకల దేవతలు కూడా ఉన్నారండి. మొత్తం రామలక్ష్మణులు, సీతమ్మ, ఆంజనేయ వారు, జ్యోతిర్లింగాలు మొత్తం అన్నీ ఉన్నాయండి. నాసిక్ మరియు దాని చుట్టుపక్కల పర్యాటక చరిత్ర, ఇతిహాసాలు, రామాయణము, రాముడు, అతని భార్య సీతమ్మ మరియు సోదరుడు లక్ష్మణునితో కలిసి రాముడు ఒక ముఖ్యమైన కాలం గడిపిన అడవిలో భాగమని నమ్ముతున్నప్పుడు రామాయణ కాలం నాటిదండి ఇది. వారు ప్రవాసంలో భాగంగా ఇది కట్టారు. ఏది ఏమైనప్పటికీ ముక్తిధామ్ ఆలయం నిర్మాణం అనేది నాసిక్ యొక్క ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక కన్వెన్స్ను పెంపొందిస్తుంది. ఇది 20వ శతాబ్దంలో రూపొందించబడ్డారంట అండి. మరియు నెరవేర్చబడిన సాపేక్షంగా ఆధునిక సంఘటనలు కూడా ఇక్కడ ఉన్నాయి. ముక్తిధామ్ దేవాలయము ఒక ఆధునిక పుణ్యక్షేత్రం అట. దీనిని ప్రముఖ పారిశ్రామికవేత్త దివంగత శ్రీ జయరాం బైట్కో 1971లో నిర్మించారంట. ఈ ఆలయ సముదాయం సంక్లిష్టమైన వాస్తు శిల్పానికి మరియు రాజస్థానీ తెల్ల పాలరాయిని ఉపయోగించటం కోసం ప్రసిద్ధి చెందిందంట. ఇది ఆకర్షణీయమైన ఆకర్షణను కూడా ఇస్తూ ఉంది. ఇది ప్రధానమైనది కూడా. నాసిక్ యొక్క సమకాలీన పర్యాటక దృశ్యానికి కూడా ఇది సహకారిగా ఉందంటండి. అంతేకాదండి, చూడటానికి చాలా అద్భుతంగా కూడా ఉంది. ఎంత అద్భుతంగా ఉందంటే మొత్తం మనస్సు ప్రశాంతంగా అనిపిస్తుందండి. మొత్తం పాలరాయి విగ్రహాలు కూడా పాలరాతితో చెక్కబడ్డాయి. ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందంటే చూస్తూ ఉంటే అంత ప్రశాంతంగా అనిపిస్తుంది. ప్రతి విగ్రహము తెల్లటి పాలవలే అద్భుతంగా చెక్కారండి. ఇక్కడ జ్యోతిర్లింగాలు కూడా ప్రతిష్ఠించారు. మనము 12 జ్యోతిర్లింగాలు ఇక్కడ ఒకటే చోట చూడవచ్చు. మొత్తం అన్ని జ్యోతిర్లింగాలు ఇక్కడ దర్శనమిస్తాయండి. మేము వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక్కొక్క జ్యోతిర్లింగానికి అభిషేకం చేస్తూ ఉన్నారు, ఒకటి తర్వాత ఒకటి. మాకి అయితే టైం లేక మేము మళ్ళీ మురుడేశ్వర్ వెళ్ళాలి కదా అనేసి మేము అభిషేకంని చూడలేదు. కాకపోతే ఇక్కడ అభిషేకం అయితే జరుగుతూ ఉన్నాయి. మీరు కూడా వెళ్ళినప్పుడు ఈ ముక్తిధాన్ని దర్శించుకోండి. చాలా అద్భుతంగా ఉంది. ఇది చూడటానికి చాలా అద్భుతంగా ఉంది. మనసు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. ఇక్కడ 12 జ్యోతిర్లింగాలకు ప్రత్యేకత అంట. 12 జ్యోతిర్లింగాలను చూడడానికి ఇక్కడ ఎక్కువగా వస్తూ ఉంటారు. ఇక్కడ ప్రతిష్ఠించిన 12 జ్యోతిర్లింగాలు విశేషంగా ఇక్కడ పూజలు జరుగుతాయని ఇక్కడ వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇదండి మా ముక్తిధామ్ వీడియో. మీకు గన నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో
మురుడేశ్వర్ గురించి చూపిస్తాను. తర్వాత నాసిక్ సీతమ్మ వారు నాసిక్ పంచవటిలో ఉన్న ప్లేస్ కూడా చూపిస్తాను. అక్కడికి నైట్ వెళ్ళాము. మాకు అక్కడ సరిగా వీడియో రాలేదు. పంచవటిలో చాలా లేట్ అయిపోయింది. అయినా కూడా కొన్ని ప్లేసులు నేను కవర్ చేశానండి. నేను మీకు ఆ ప్లేసులు అన్నీ ఈ వీడియోల ద్వారా చూపిస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.